చేయకూడదని ఒక 7th గ్రేడ్ వరకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. సో ఏం సినిమాలు చేయకూడదు అనుకున్నాను. తర్వాత 8th గ్రేడ్లో రుద్రమదేవి వచ్చింది నాకు ఆఫర్. సో అది చేసిన తర్వాత తెలియని ఇంట్రెస్ట్ అలా మూవీస్లోకి వెళ్ళిపోయాను. తెలియని ఇంట్రెస్ట్ వచ్చింది మూవీస్ మీద. సో ఒకరోజు జీకే అంకుల్ వచ్చేసి ఇలా అడిగారనమాట. సో నాన్నని అడిగారు, నేను లేనప్పుడు 10th ట్యూషన్స్ అవన్నీ చేస్తున్నాను. నాన్నని అడిగారనమాట, ఇలా మూవీ రోల్ ఉంది చేస్తారా అది అని చెప్పలేదు, నాకని చెప్పలేదు. ఫస్ట్ స్టోరీ చెప్పారు నాన్నకి. స్టోరీ చెప్పిన తర్వాత నాన్న చెప్పారు, ఏంటి ఎవరికి చెప్తున్నారు స్టోరీ, జీకే గారు ఎవరికి చెప్తున్నారంటే స్టోరీ అంతా చెప్పిన తర్వాత చెప్పారు, ఇది రోషన్కి ఇది అని ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి చెప్పిన తర్వాత నాన్నకు కూడా చాలా నచ్చింది స్క్రిప్ట్. సో నెక్స్ట్ డే వచ్చేసి నన్ను అడిగారు. నెక్స్ట్ డే ఆయన కూడా నర్వస్గా చేస్తాడా చేయడా, ఎందుకంటే నాగార్జున సార్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు అన్నీ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సో చేస్తాడా, దానికంటే ఒక మంచి స్క్రిప్ట్, ఒక ఫస్ట్ మూవీ, ఒక ఆపర్చునిటీ కోల్పోకూడదు రోషన్ అని చెప్పి నర్వస్గా వచ్చారు నా దగ్గర, ఒప్పుకుంటానా లేదా అని. సో నేను ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు సినిమా చేస్తామంటే, లేదు నాన్న నేను స్టడీస్లో ఇలా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, 11th కదరా, 11th మరి అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు కదా అంటే, సరే నాన్న స్క్రిప్ట్ బాగుంటే చేస్తాను అని ఏదో పెద్దోళ్ళ మాట్లాడేశాను అనమాట. సో నాకు ఒక బ్రీఫ్ సమరీ ఇచ్చారు స్క్రిప్ట్ది. సో దాని తర్వాత చెప్పారు నాగార్జున గారు కూడా ఈ రోల్ చేస్తున్నారంటే, దాని తర్వాత నాకు ఇంకా ఎక్సైట్మెంట్ అయిపోయి, సో నాన్నకు వెంటనే కాల్ చేసి ఓకే చెప్పు అని ఆయనని అడుగుతా ఉన్నాను అనమాట. సో అలాగే ఈ మూవీ నాకు వచ్చి మళ్ళీ ఫోటోషూట్స్ అవన్నీ జరిగినాయి. సో అలా ఈ సినిమాలోకి వచ్చాను అనమాట. చాలామందికి రాదండి ఈ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఫిల్మ్లోనే ఒక పెద్ద హీరోతో సెకండ్ హాఫ్ మొత్తం ఉంటారు సార్. సో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఆయనతో. సో చాలా నేర్చుకున్నాను. ఎవరికి రాదు ఈ ఆపర్చునిటీ, ఒక పెద్ద స్టార్తో ఫిల్మ్ చేయాలని ఎవరికి రాదు ఆపర్చునిటీ, నాకు వచ్చింది. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ, ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. సో చాలా నేర్చుకున్నానండి. ఆయన నాకు కాంప్లిమెంట్స్ కూడా చాలా ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. స్టార్టింగ్ 2 days నర్వస్గా ఉండింది. సో ఆయన నాతో ఇంటరాక్ట్ చేసి ఆ కంఫర్ట్ లెవెల్ వచ్చేసింది సార్తో. సో అది అండి. నో ఐ ఫీల్ జెలస్ ఆఫ్, ఐ ఫీల్ ఎమోషన్స్ కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, అది ఇప్పుడు మాకు రావట్లేదు ఆ ఫీలింగ్. ఐ జస్ట్ విష్ ఐ వాజ్ ఇన్సైడ్ యూ. శ్రీకాంత్ సినిమాలో కూడా నేను ఒక సపోర్టింగ్ రోల్ చేశాను. అండ్ మళ్ళీ బాబు రోల్లో ఇప్పుడు రోషన్ రోల్ సినిమాలో కూడా ఐఎమ్ డూయింగ్ ఎ మెయిన్ సపోర్టింగ్ రోల్. ఇట్స్ అ వెరీ కోఇన్సిడెంటల్. నిన్నే ప్రేమిస్తా సినిమాలో ఐ వాజ్ డూయింగ్. వెరీ లక్కీ. దీనికంటే ఇంకా ఎక్కువ నేను ఏం అడగలేను. ఇంకా ఏం లేదు, అన్నపూర్ణ, మ్యాట్రిక్స్, టీమర్క్స్ అంటే ఇంకా ఎక్కువ ఏం లేదండి నన్ను అడిగితే. సో ఐఎమ్ వెరీ లక్కీ, అంతే అండి. ద క్యారెక్టర్ ఇట్స్ అ లవ్ స్టోరీ అండి. చాలామందికి రాదు ఇలాంటి రోల్స్ ఇవన్నీ. చాలామంది అంటే ఒక టీనేజ్ లవ్ స్టోరీ అండి. ఒక ఏజ్ దాటిన తర్వాత చేయలేరు ఇది. సో నేను ఇప్పుడు చేయాలంటే కూడా చేయలేను అది, ఆ రోల్. సో ఆ లాస్ట్ ఇయర్, ఆ 1 year బ్యాక్ ఆ ఫేస్, ఆ ఇమ్మెచ్యూరిటీ అలాగే ఉండాలండి. సో ఐ ఫీల్ వెరీ లక్కీ. నో అండి, తన్నులు తింటాను తప్పితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్షన్ పార్ట్స్. నేను తన్నులు తింటా కానీ ఎవరిని కొట్టేది లేదు. అలాంటిది ఏం లేదండి, అలాంటిది లేదు, అది లేదు. నో సేవింగ్. నేను చెప్పాను కదా, పెద్ద ఆబ్స్టికల్ హర్డల్ లాంటి, అది క్రాస్ చేస్తారో లేదో. వి కాంట్ టెల్ యూ ప్రభు, సినిమా రిలీజ్ అవుతుంది, ఏదో దాచుకోవాలి కదా. నాన్న అదే చెప్పాను కదండి, స్టోరీ చెప్పిన తర్వాత చేయరా అని చెప్తానే ఉన్నారు. సో ఫస్ట్ డే షూటింగ్ అన్నప్పుడు ఆయన కూడా నర్వస్గా ఫీల్ అయ్యారు, చేస్తాడా చేయడా, యాక్టింగ్ స్కూల్ ఏం నేర్చుకోలేదు. సో అవన్నీ
చేశారు. నేను ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. సో వెళ్ళి చేసిన వెంటనే జీకే అంకుల్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు నాన్నకి. సో ఆయన అన్నీ చేసిన తర్వాత ఓకే కాన్ఫిడెంట్గానే ఉన్నాడు అని చెప్పి కొన్ని టిప్స్ అలాంటి చిన్న పాడన్ నో నథింగ్, ఏం లేదు. ఒక 5-6 days వర్క్షాప్ చేశాను, బట్ ట్రైనింగ్ అంటే ఏం లేదండి. ఒక రుద్రమదేవి చేశాను, అదే నా పెద్ద ట్రైనింగ్. సో యా. థ్యాంక్ యూ. నో, ఇప్పుడు యంగ్స్టర్స్ తెలిసి ఇప్పుడే యాక్సెప్ట్ చేయరు జనాలు నన్ను. నాకు కాన్వెంట్స్ రోల్ అవన్నీ కూడా ఈ సినిమా తర్వాత కాన్వెంట్, ఎందుకంటే కాన్వెంట్ అంటే నిర్మలా కాన్వెంట్ ఒక్కటే గుర్తు రావాలి నా లైఫ్లో. ఒక స్కూల్ రోల్ చేశానంటే అది నిర్మలా కాన్వెంట్ ఒక్కడే ఉండాలి. సో నాకు తెలిసి జనాలు యాక్సెప్ట్ చేయరు నన్ను ఒక మెయిన్ లీడ్గా. సో అందుకే ఒక 22-21 అయినాక గ్రాడ్యుయేషన్ అన్నీ పూర్తి చేసుకుని వస్తాను మళ్ళీ. పర్ఫెక్ట్, ఫోకస్డ్, వెరీ హ్యాపీ. లేదండి, మంచి వస్తే మేబీ ఒక 1-2 years దాన్ని డ్రాగ్ చేయొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ఇమీడియట్గా దే విల్ యాక్సెప్ట్ మీ. మంచి ఆఫర్స్ వచ్చినా కూడా ఐ డోంట్ థింక్ ద పీపుల్ విల్ యాక్సెప్ట్ మీ యాజ్ అ హీరో. సో ఐ థింక్ 21 is the right age.